నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం అధిక బీపీ, అసలు ఎమర్జెన్సీ బీపీ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో అసలు అధిక రక్తపోటు అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు బీపీ సహజంగా నార్మల్ ఎంత ఉండాలండి, అధిక రక్తపోటు అంటే ఏంటి? దీన్ని జనరల్గా మన మెజర్మెంట్స్ ప్రకారంగా మనం 120/80 mm ఆఫ్ హెచ్జీ అనేది నార్మల్ మెజర్మెంట్స్ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ అధిక రక్తపోటు, ఎమర్జెన్సీ బీపీ, ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనే రక్తపోటు మెజర్మెంట్ మాత్రం 180, అంటే సిస్టాలిక్ పైన 180 పైన ఉంది అంటే మాత్రం, లేదు 180 ఉంది అంటే మాత్రం డెఫినెట్గా అది ఎమర్జెన్సీ బీపీగా దాన్ని మనం పరిగణించి ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఏదైతే హాస్పిటల్ ఉందో ఇమ్మీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో పైన 180 కింద డయాస్టోలిక్ వచ్చి 110, అంటే 180/110 mm ఆఫ్ హెచ్జీ బీపీ అనేది మనకి రికార్డ్ అవుతూ ఉంటే డెఫినెట్గా దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి ముందు మనం బీపీని, అంటే హైపర్ టెన్షన్, రక్తపోటుని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ 180/110 mm ఆఫ్ హెచ్జీ బీపీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, జనరల్గా మనకి ఏదైతే రక్తనాళాల్లో మనకి బ్లడ్, అంటే రక్తం అనేది ఫ్లో అవుతూ ఉంటుందో ఆ ప్రెషర్ వల్ల జనరల్గా ఏవైతే మనకి బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు ఉంటాయి, ఆ ప్రెషర్ వల్ల ఈ రక్తనాళాలు చిట్లి పగిలిపోయి ఓపెన్ అయిపోయే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే జనరల్గా మనకి డెఫినేషన్ ఏం చెప్తూ ఉంటామంటే, బ్లడ్ ప్రెషర్కి లాటరల్ ప్రెషర్ ఎక్సెప్టెడ్ బై ద బ్లడ్ ఆన్ ద వాల్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. అంటే ఏదైతే మనకి రక్తనాళాల్లో రక్త సరఫరా, అంటే రక్తం ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రెషర్ పెరిగిపోయినప్పుడు జనరల్గా ఈ రక్తనాళాల మీద, ఆ వాల్స్ మీద ఏదైతే ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా ఈ చిట్లు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కనిపించేవి మెయిన్గా 2 ఆర్గన్స్ మీద, అంటే ఒకటి గుండె, ఇంకోటి మెదడు. జనరల్గా మెదడులో ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైతే 180/110 ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా మెదడులో ఏవైతే సన్నటి రక్తనాళాలు ఉంటాయో అవి పగిలి, అంటే అవి కూడా చిట్లి ఓపెన్ అయిపోయే ఛాన్స్, అంటే ఒక్కొక్కసారి ఇంట్రాక్రినియల్ బ్లీడ్ అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే బీపీ అనేది అన్కంట్రోలబుల్గా అయిపోతూ ఉంటుందో, ఎమర్జెన్సీ బీపీలోకి వెళ్ళిపోతూ ఉంటుందో, అప్పుడు మనకి ఒక్కొక్కసారి ఈ మెదడులో ఉండే రక్తనాళాలు కూడా చిట్లి పగిలిపోయే ఛాన్స్, అంటే అక్కడే మనకి రక్తస్రావం, మెదడులో రక్తస్రావం జరిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని మనం ఒక్కొక్కసారి హెమరేజ్, అంటే సడన్గా ఒక్కొక్కసారి హెమరేజిక్ స్ట్రోక్స్ అని చెప్తుంటాం. అంటే పక్షవాతం కిందకి రావడం కానీ, లేదంటే ఎక్కడైతే ఆ ప్రభావం చూపించిందో ఆ ఏరియా అంతా ఎఫెక్ట్ అవ్వడం కానీ జనరల్గా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదే గుండె మీద పడినప్పుడు ఒక్కొక్కసారి ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా హార్ట్ మీద, అంటే గుండె మీద పడినప్పుడు, సో గుండె ఒక్కొక్కసారి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్, లేదంటే గుండె మీద ఓవర్లోడ్ అయిపోయినప్పుడు జనరల్గా ఊపిరితిత్తులు కూడా ప్రెషర్, అంటే ఫంక్షనింగ్ ఎక్కువ అయిపోయినప్పుడు జనరల్గా ఈ నీరు అనేది లంగ్స్లో, అంటే ఊపిరితిత్తుల్లో చేరిపోవడం, అంటే పల్మనరీ ఎడిమా అని చెప్తుంటాం. ఆయాసం అది పెరిగిపోయి ఒక్కొక్కసారి సడన్ స్ట్రోక్స్ లాగా కూడా వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకని ఎవరైతే ఈ రక్తపోటుకి, లేదంటే ఈ హైపర్ టెన్షన్ మందులు ఏవైతే మీరు మీ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారో, మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ అనేది ఒక్కొక్కసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా ఈ మనం వాడే మెడిసిన్స్కి మనం ఉండే రక్తపోటు, అంటే మనం బాధపడుతుంది ఏదైతే హైపర్ టెన్షన్తో బీపీ అని చెప్తూ ఉంటామో, కంట్రోల్డ్గా ఉందా లేదా అనేది మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఏదో మనం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా మనకి బాగానే ఉంది, లేదంటే ఏదైనా మెడిసిన్ వాడుతున్నాం కదా బాగానే ఉంది అనుకుని మీరు సరిపెట్టుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి ఇది ఇందాక నేను చెప్పినట్టు ఒకసారి మెదడు మీద కానీ, గుండె మీద కానీ, లేదంటే ఊపిరితిత్తుల మీద కానీ, లేదంటే మనకి ఈ నాడీ మండలం మీద పడినప్పుడు చాలా ఇర్రివర్సిబుల్ కాంప్లికేషన్స్, అంటే ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా నెలకు ఒకసారి మనం ఒకసారి ఈ బీపీ అనేది చెక్ చేసుకుని తద్వారా మందులు వాడుకోవడం అనేది, ఒక డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారంగా మెడిసిన్స్ వాడుకోవటం, రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవటం, మీరు ఈ సాల్ట్ డైట్ అది తగ్గించి తీసుకోవటం, వాకింగ్, మెడిటేషన్ అది ఒకళ్ళు చేసుకోగలిగితే చేసుకోవటం, కొద్దిగా ఫుడ్, ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకోవటం, అంతా నార్మల్గా ఒక ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ లైఫ్లో మనం మెయింటైన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ హైపర్ టెన్షన్ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే.